దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. శరీరానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన జీవితము. ఈ శరీరానుసారమైన జీవితం ఎప్పుడు కూడా జారతము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరము ఇటువంటి వాటిని నీ లోపల కలిగించి నేను తిరిగి లోకానుసారముగా జీవితంలోనికి నడిపించాలని వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆత్మఫలములు ఏమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచిదనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఆత్మఫలములు. ఎప్పుడు కూడా ఆత్మీయమైన జీవితంతో నింపబడిన వారు, జీవిస్తున్న వారు ఈ మార్గంలో వారు నడుస్తూ ఉంటారు. క్రీస్తు యేసు సంబంధంలో శరీరమును దాని ఇచ్చలను, దురాశలను సిలువ వేసి ఉన్నారు. వారు సిలువలో జయించి ఉన్నారు. ఆ శరీరానుసారమైన జీవితమును జయించి ఆత్మానుసారమైన జీవితము, దేవునితో నడిచే జీవితము, దేవునిలో వర్ధిల్లే జీవితము, దేవునిలో ఫలించే జీవితము వారు జీవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు శరీరానుసారముగా జీవిస్తున్నావా, ఆత్మానుసారమైన జీవిస్తున్నావా? శరీరానుసారమైన జీవితము నువ్వు జీవిస్తే ఇక నువ్వు దేవుని నుంచి దూరంగా ఉంటావు. ఆత్మానుసారమైన జీవితం జీవిస్తే దేవుని చేతిలో సురక్షితంగా ఉంటావు. గాడ్ బ్లెస్ యు.